నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణ ఆంధ్రపత్రిక సంపాదకులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. తెలంగాణ వార్తలు చూస్తే పాట్లు అంటూ నిషేధిత భూముల జాబితాలో ఆస్తుల యజమానుల ఇక్కట్లు అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. 7,437 పోస్టులకి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి తెలంగాణలో. ఇక ఈ లీకేజ్ బిల్లుని తీసుకొచ్చారు కదా, లీక్ని అరికట్టడానికి పరీక్ష పత్రికలు ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. విద్యార్థులను హింసించే హక్కు మీకు ఎవరిచ్చారని రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ప్రశ్నించారు. మావోయిస్ట్ అగ్రనేత మిస్సర్ నిస్రాని బెస్రాని అరెస్ట్ చేశారు. ఇక పాలమూరు, రంగారెడ్డి మొదలైన ప్రాజెక్టులకి లైన్ క్లియర్ అయిందంటూ మరో వార్త ఇచ్చారు. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే ముందుగా పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది. భోగాపురం ఎయిర్పోర్టుపై బాబు క్రెడిట్ చోరీపై ఎక్స్లో ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్. మరోవైపు ప్రాజెక్టులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితుల ఆవేదన. దీని మీద ఏమంటారు? ఇది ఇష్యూ ఇందాక మనం చింతామోహన్ గారి వ్యాఖ్య చూసాం. 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అప్పుడు మేము తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ₹1,00,000 మన్మోహన్ సింగ్ గారు చేయించారని. సో క్రెడిట్ తీసుకోవటం ఒక ఎత్తు, రెండో వైపు ఇంత అట్టహాసంగా చేయాల్సిన అవసరం ఉందా? మీకేమనుకుంటున్నారు సార్? ఒకటి, ఇప్పుడు అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే అమరావతికి సంబంధించిన దాంట్లో శంకుస్థాపన కార్యక్రమాలకి మోడీ గారిని పిలిచి ₹100 కోట్ల ఖర్చు పెట్టాడు. మొన్న మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ దాదాపు మధ్యలో ఒక పాయింట్ మిస్ అయ్యారు. యమునా నుంచి మట్టి ఏంటది, మట్టి నీళ్లు తప్ప ఏమి ఇచ్చారని కూడా అన్నారు. చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తప్ప ఏమిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అని, అదే నరేంద్ర మోడీ గారు ఏమిచ్చారని అదే చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. ఆ రోజు ఇచ్చిన తర్వాత మళ్ళీ మొన్న పిలిచి అదే శంకుస్థాపన కార్యక్రమానికి దాదాపుగా ₹100 కోట్ల ఖర్చు పెట్టినటువంటిది. ఇప్పుడు చూస్తే మళ్ళీ శంకుస్థాపన దీనికి ఇప్పుడు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆయన ఏం కట్టింది కాదు భోగాపురం ఎయిర్పోర్టు. రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే భూసేకరణ అన్నీ పూర్తయి దానికి సంబంధించినటువంటి నిర్వాసితులకి ప్యాకేజీ, దానికి ₹1200 కోట్ల ఖర్చు, దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్డుకి సంబంధించి కూడా గడ్కరీ గారు మీరు వీడియో ప్లే చేశారు, గడ్కరీ గారు ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి చేస్తే ఇప్పుడు ఆయన క్రెడిట్ చోరీ చేస్తా ఇప్పుడు ఇంకోటి ఏంది, ఒక దాదాపుగా లక్షల మంది జనాలను సేకరించి మళ్ళీ ఇప్పుడు భారీ బహిరంగ సభ పెట్టి ఆయన ఖాతాలు వేసుకునేటటువంటి కార్యక్రమం. అంటే ఇప్పుడు అంత అట్టహాసంగా పెట్టాల్సిన అవసరం ఏంది? మనకి ఈరోజు నెలకి ₹1,500 ఇవ్వడానికి ఆడబెట్టినందుకు డబ్బులు లేవు, నెలకు 3,000 ఇవ్వడానికి నిరుద్యోగ వృత్తికి డబ్బులు లేవు, శాలరీలు ఇచ్చే పరిస్థితుల్లో లేవని చెబుతున్నాం. మనం ఈ నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలు పెట్టిందంటూ ఒక 4-5 మెడికల్ కాలేజీలు కట్టేసేవాళ్ళం ఈ పాటికి. ఎందుకంటే అంతకుముందు వైజాగ్లో కూడా ఒకటి పెట్టారు, అమరావతిలో పెట్టారు, అలానే భారీ రంగంతో యోగాంధ్ర అని చెప్పి 300 కోట్లు రాజధాని అమరావతి పైన అన్ని వేల కోట్ల అప్పులు తీసుకురావటం ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని డైవర్ట్ చేయడానికి ఉత్తరాంధ్రకి ఏదో చేస్తున్నట్టు ఇప్పుడు జరుగుతుంది. ఏంటి ఇక్కడ మనకి బేగంపేటలో ఉన్న విమానాశ్రయాన్ని అక్కడ రోడ్డు వేయిపోతుంటే జగన్ గారి టైంలో ఇదే ఎల్లో మీడియా నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడ ఆ ఇల్లు పోద్ది, ఇల్లు పోద్ది అని అడ్డం పడే ప్రయత్నం చేసింది. అదొకటే కాదు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఇప్పుడు ఆ రోజు 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చేయాలని విశాఖపట్నానికి ఒక రాజధాని తీసుకొని వెళ్దామని అంటే విశాఖపట్నం మునిగిపోయిద్ది, సునామీ వచ్చింది, సో విశాఖపట్నంలో రాజధాని పెట్టడానికి వీల్లేదని చెప్పారు. రిషికొండలో ప్రభుత్వ భవనం కడుతుంటే అసలు రిషికొండ అనే ప్రభుత్వ భవనం కట్టడం వల్ల ఏదో సముద్రం ముందుకు వచ్చిందని వార్తలు రాశారు. ఇప్పుడేమో పరదాలు కట్టి కొండలని, ఇప్పుడు సింహాచలం కొండకి ప్రజలందరూ చూడకుండా పరదాలు కడతారు. రైట్. రాష్ట్రమంతా తీవ్రకరం. ఈ అంశంలోకి వెళ్ళడానికి ముందుగా తిలక్ గారు, మీరు కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలని చింతామోహన్ గారు ప్రశ్నిస్తున్నారు. మీరు వారితో ఏకీభవిస్తారా లేదా? ఎయిర్పోర్ట్ ప్రచార మీటింగ్కి ఓన్లీ మీటింగ్ అంత ఖర్చు. నమస్కారం. ఇప్పుడు భోగాపురం విషయంలో అది క్రెడిట్ చోరీ ఒక ఆస్పెక్ట్. రెండోది వైజాగ్ లో జరుగుతున్నటువంటి దోపిడీని కప్పిపూచడానికి ఉత్తరాంధ్రకి మేము ఏదో మేలు చేసేస్తున్నాం, ఇది గేమ్ చేంజర్, ఒక విమానాశ్రయం పెడితేనే గేమ్ చేంజర్ అయితే మరి విశాఖపట్నంలో రాజధాని చేసి గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చేసింది గేమ్ చేంజర్ కాదా? ఇవాళ కొండలన్నీ కొట్టేస్తున్నారు, తిరుపతి వెళ్ళకుండానే గుండు కొట్టేస్తున్నారు అక్కడ విశాఖపట్నంలో, దాన్ని ఏమంటారు? అందువల్ల అక్కడ చేస్తున్న దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఇది ఈ హడావిడి చేసి మాయ చేస్తున్నారనేది నా అభిప్రాయం.
బాగా చెప్పారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. నిజంగానే ఒక ఉత్తరాంధ్రకి ఒక విమానాశ్రయంతో చేంజ్ అయిపోతే రాజధాని వస్తే ఇంకెంత గొప్పగా ఉండేది కదా అన్న పాయింట్, కీలకమైన పాయింట్ చెప్పారు తిలక్ గారు. ఇక రాష్ట్రం అంతటా తీవ్ర కరువు, ఇప్పటి వరకు 10 లక్షల ఎకరాల సాగుకు దూరం అని చంద్రబాబు గారి సమీక్షలోనే సీఎం తోటి అధికారులు చెప్పారట. చంద్రబాబు గారి సమీక్షలో వేసిన ప్రతి పంటకు బీమా చేయాల్సిందే, ఆ బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి, ఎన్నిలో ప్రభావం ఏడాది పొడవునా ఉండొచ్చని చంద్రబాబు గారు అన్నట్లుగా ఈనాడు పత్రికలో రాసింది. వీళ్ళు చాలా జాగ్రత్తగా కరువు అన్న పదం వాడకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా అనిపిస్తుంది. సరే, వాళ్ళ ఇష్టం, తప్పేం కాదనుకోండి. బట్ కరువు ఎన్నిలో ప్రభావం ఏంటంటే కరువు 10 లక్షల ఎకరాలకి సాగు లేకపోవడం అంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితి. నిర్వీర్యమైన పంటల బీమా పథకం అని మాజీ ఎమ్మెల్యే శంకర్రావు గారు, పెదగోర్పాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు దాని మీద విమర్శలు చేశారు. గాల్లో దీపంలా సాగు మారిందంటూ ప్రీమియం భారంతో బీమాకు దూరమవుతున్న రైతులు. గతంలో జగన్ గారి టైంలో ఈ రైతులకి అవసరమైన బీమా మొత్తం, ప్రీమియం మొత్తం గవర్నమెంటే భరించేది. కానీ ఇప్పుడు రైతులు భరించాలని చెబుతున్నారు. దీనిపైన మనం మాట్లాడడానికి ముందుగా ఒక రైతు ప్రముఖుడు మర్రి శ్రీనివాసరెడ్డి గారు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, చెప్పండి, ఈ బీమా సదుపాయం దీని మీద ఆ వివరాలు చూస్తే చాలా ఎకరానికి పత్తి అయితే 1140 రూపాయలు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఏది అరటి అయితే అనంతపురం జిల్లాలో 3000 రూపాయలు అంట ప్రీమియం కట్టాల్సింది. ఇవన్నీ భారం అవుతాయి కదా రైతులకి. అందులోని కష్టకాలంలో, కరువు కష్టకాలంలో ఈ సమస్యను ఎట్లా అధిగమించాలి? బీమా ప్రీమియంని గతానికి ఇప్పటికి ఉన్న తేడా ఏమిటి? గత జగన్ గారి టైంలో ఎట్లా చేశారు, ఇప్పుడేం జరుగుతోంది? శ్రీనివాసరెడ్డి గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మీకు జర్నలిస్ట్ అందరికీ మరియు సాక్షి ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. అయితే ముఖ్యంగా జరిగేది ఏంటంటే సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే మన కొద్దిన 18వ తారీఖే చెల్లించే డేట్ ముగిచ్చారు సార్. ఓకే. దానికి కానీ గవర్నమెంట్ అంతా కూడా మళ్ళా ఎలక్ట్ అయ్యి ప్రీమియం చెల్లించలేదని వ్యవసాయ అధికారులు ఇచ్చిన రిపోర్టులు తీసుకొని వాళ్ళు చెల్లించలేదనే ఉద్దేశంతో మళ్ళా ఎక్కువగా పెంచారు సార్. దాన్ని 31వ తారీఖు పెంచారు. అంటే ఈ గది రేపుతో ముగిస్తుంది, రేపటితో అయిపోద్ది. రేపటితో అయిపోతుంది. దానికి కానీ వ్యవసాయ అధికారులు, కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులను ఒత్తిడి చేసి గత 3 రోజుల నుంచి సార్, ఈ 3 రోజుల్లో అందరు ప్రతి రైతుకి అందేటట్టు చూడాలా, ప్రతి రైతు ఇన్సూరెన్స్ చేసుకునేటట్టుగా ఉండాలనే ఉద్దేశాన్ని వీళ్ళ మీద బలంగా తీసుకొచ్చేసరికల్లా వ్యవసాయ అధికారులు వీళ్ళలోకి వచ్చి మీరందరూ ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఆ ప్రీమియం వచ్చేసరికల్లా ఎకరాకి పత్తి వచ్చేసరికి మా పల్నాడు జిల్లాలో 2000 రూపాయలు కట్టాల్సి వస్తుంది సార్. ఎకరాకి? ఏ పంటకి? పత్తికి సార్. పత్తికి ముఖ్యంగా ప్రధానమైన పంట పత్తి. ఓకే. ఏంటంటే ప్రతి రైతు ఆలోచిస్తున్నారు సార్, 2000 కట్టాలంటే ఇప్పుడు ఉన్నదే కరువు పరిస్థితుల్లో ఉన్న పత్తి విత్తనాలు కొనుక్కొచ్చుకొని, లేదు పొలాల్లో కలుపు తీసుకొని విత్తనం చేసుకోవడానికే లేవు. మరి ఇన్సూరెన్స్ కట్టడానికి వచ్చేసరికి రైతులకు భారం అయిపోయారు సార్. 5 ఎకరాలు కనీసం ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నా 10,000 వడ్డీలు తెచ్చుకొని కట్టాలని ఆలోచిస్తున్నారు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ గవర్నమెంటే చేసేది సార్. గవర్నమెంటే చేసింది. అవును, గవర్నమెంట్ చేసేది. ఈ గవర్నమెంట్ కూడా పెద్ద మనసుతోటి రైతులను భరించి ఇన్సూరెన్స్ ఒకరోజు అంటే రైతులతో ముగుస్తుంది. అది గవర్నమెంట్ తప్పక రైతు అయితే ఎవరు చేయలేదు సార్. అది ఓకే, గవర్నమెంట్ కట్టు. చంద్రబాబు గారు కూడా అది కంటిన్యూ చేసి ఉంటే ఆయనకి మంచి పేరే వచ్చేది కదా, రైతుల పట్ల అనుకూలంగా ఉన్నారని. ఇప్పుడు రైతుల పట్ల పెద్ద మనసు ఉన్నది చంద్రబాబు గారికి చాలా సంతోషం వ్యక్తం చేసేవాళ్ళు సార్. ఈ కరువు కాలంలో పెట్టుంటే ఒక నాయకుడికి మంచి పేరు వచ్చేది, తన అంచు ముద్రాన్ని వేసుకునేది, ఇట్లాంటి మంచి పనులు కార్యక్రమం రాష్ట్ర ప్రజలు అందరూ పార్టీలతో అతీతంగా. సో జగన్ గారిని ఎప్పుడైతే మీరు చెప్పేదాని ప్రకారం జగన్ గారిని అందరూ రైతులు గుర్తు చేసుకుంటున్నట్లు అనుకోవాలా? ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కావాలి. వాళ్ళు గుర్తొస్తున్నారు సార్. ఇప్పుడు గవర్నమెంట్, గత గవర్నమెంట్ రైతులు మనం ఇన్సూరెన్స్ కట్టేపని లేకుండా వాళ్ళు కట్టారు, గవర్నమెంట్ కట్టింది అనేది వాళ్ళు గుర్తు చేసుకొని ఇప్పుడు జగన్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళు కట్టయిపోయే సరికల్లా రేపటి తోటి ముగుతుంది కాబట్టి అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పెద్ద మనస్తోటి రైతుల తరఫు నుంచి ప్రీమియం కనుక రేపటిలోగా చెల్లిస్తే
మా రైతులందరికీ ఉపయోగం జరుగుతుంది. రాష్ట్ర నుంచి ఇన్సూరెన్స్ ని మెడల నుంచి చేసుకొచ్చి మనందరూ రైతులందరూ నష్టపోయిన రైతులందరూ నష్టపరిహారం చెల్లించడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. చక్కని అవకాశం, మంచి పేరు తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇది. రైట్, ఓకే, మంచి పాయింట్ చెప్పారు. మరి గవర్నమెంట్లో ఆ కనికరం కలిగి రైతుల పట్ల ఆదరణ చూస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. తిలక్ గారు చెప్పండి, రైతు బీమా రైతులకు సంబంధించి ఇటువంటి కీలకమైన అంశాల్లో జగన్ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? కమిషన్ రాదు కదండి. ఏమంటారు? కమిషన్ రాదు కదా. కమిషన్ రైతుల కోసం ఏదైనా మేలు చేస్తే రాజశేఖర గారి హయాంలో, జగన్ గారి హయాంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం అని చెప్పాలి. ఇప్పుడు ఎల్నినో రాకుండానే 2 ఏళ్లుగా ఎల్నినో ఉంది. చంద్రబాబు గారు గ్రహణం పట్టి వ్యవసాయ రంగం, అసలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు ఆయన. చేసి వాళ్ళేదో జగన్ గారి హయాంలో సర్వనాశనమైన వ్యవసాయ రంగం అని చెప్పి ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్తారు. మనం ఏం మాటలు అవి నాకు అర్థం కాదు. జనంలోకి వెళ్ళరా, రైతుల మాటలు వినరా, వాడు ఏం తిట్టుకుంటున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు రైతులు. వాళ్ళకేమో అసలు ఏమి ఎక్కట్లేదు. ఆ ఏసీ గదుల్లో కూర్చుని మేము బ్రహ్మాండం చేస్తున్నాం, జగన్ నాశనం చేశాడు, ఈ కబుర్లు చెప్తూ ఆ అనుకూలమైన పత్రికల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటూ వాళ్ళు ఆనందించడం తప్ప రైతులు మాత్రం శాపాలు పెడుతున్నారు. వాళ్ళని గ్రహిస్తే మంచిది. అంటే కలెక్టర్ల బాధ్యత ఏంటి? బీమా ఇష్యూలో రైతులు కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏం చేయగలుగుతారు? ఎంతమంది ఆఫీసర్లు చెప్పినా డబ్బులు కదా ఇవ్వాల్సింది. నిన్న ఎక్కడ రామ్నాథ్ గారు వీడియో చేశారు, కలెక్టర్ల జేబులో తీస్తారా, వెళ్ళిన ఆఫీసర్ల జేబులో తీస్తారా? రైతుల దగ్గర డబ్బులు ఉండాలి కదా. గవర్నమెంట్ జగన్ గారి టైంలో చేసినట్టు ఎందుకు చేయలేకపోతున్నారని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇదే కాదు కేసర్ గారు, ఇప్పుడు రైతుల దగ్గరే కాదు ప్రజల దగ్గర మీరు వచ్చిన 2 సంవత్సరాల కొనుగోలు శక్తి ఏం పెరిగింది? అసలు రైతుల ఆర్థిక పరిస్థితి ఏం మెరుగుపడింది? మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మీద భారాలు వేసేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ధరలు పెరిగిపోయినాయి. బియ్యం ధరలు పెరిగి 50 రూపాయలకి ఇస్తామని చెప్పి గొప్పగా ఎగుతున్నాడు నారాయణ మనోహర్ గారు. మార్కెట్లో ఎంత ఉందండి? ఇప్పటిదాకా ఏం చేశారు? 2 ఏళ్ల నుంచి మరి రైస్ మిల్లుల చుట్టూ 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు కదా. ఏ ప్రయోజనం కోసం తిరిగారు? దాన్ని మరి పవన్ కళ్యాణ్ పోగొట్టడం, చాలా గొప్పగా బియ్యం ఇస్తున్నారని చెప్పేసి. అందువల్ల ఇవన్నీ నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయి, కూరగాయల ధరలు ఎలా పెరిగినాయి, సామాన్యుడు ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయి ఎంత భయపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. ఇవేమీ గ్రహించకుండా కాలక్షేపం కబుర్లు. ఇది రైతులను కూడా అందరికీ ఇబ్బంది పెట్టడం. రైతుల దగ్గర ఎక్కడంతో డబ్బు? మీరు ఏమైనా గిట్టుబాటు ధరలు ఇచ్చారా? మీరు ఏమైనా ఇంపోర్ట్ సబ్సిడీ ఇచ్చారా? అవును, నిన్న కూడా ఒంగోలు దగ్గర పొగాకు రైతులు పాపం ఆందోళన చేశారంట నేషనల్ హైవే మీద. రైట్, ఓకే వెంకటరెడ్డి. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక అత్యధికంగా ఇబ్బంది పడిన వాళ్ళలో మొట్టమొదటి రైతాంగం ఉంది. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన దాంట్లో ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 20 సార్లు ప్రకృతి వైపరీత్యాలు కానీ లేదంటే వర్షాలు ఎక్కువ పడి ఇబ్బందులు పడి పంట నష్టపోవడం కానీ జరిగింది. సో ఒక్కదానికి కూడా పంట నష్టపోయారు. ఈ మధ్య ఈనాడులోనే అనుకుంటా ఒక వార్త వచ్చింది, ఇక తెలంగాణ విషయంలోనే ఎక్కడ చూశాను. మొత్తం ఈ 25 ఏళ్లలో 6 సార్లు మనం డిబేట్ లో చూసారా? 6 సార్లు ఈ టైం 6 సార్లు శ్రీశైలానికి సంబంధించిన దాంట్లో ఏదైతే వాటర్ రానటువంటి పరిస్థితుల్లో అనేది. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే అతివృష్టి అన్నా ఉంటుంది, లేదంటే అనావృష్టి అన్నా ఉంటుంది అనేది కామన్ గా మనకు అన్ని సంవత్సరాలు కనపడతా ఉంటుంది. 2 సంవత్సరాల్లోనేమో అతివృష్టి, ఇప్పుడేమో అనావృష్టి లాగా ఏదైతే అసలు వర్షాలు లేనటువంటి పరిస్థితి. దీంట్లో రైతాంగాన్ని ఏం చేయాలి? రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు అప్పో చేసి వాళ్ళు ఏదో ఒక విధంగా పంట పండిస్తే దానికి ముందు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఒక్క పంటకు కూడా ఈ 2 సంవత్సరాల్లో గిట్టుబాటు ధర రాలా. పాయింట్ నెంబర్ 1. రైతు ఏదన్నా పంట నష్టపోయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం అందించాలి, అది రాలా. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి బీమా చెల్లించేటటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి ఏదైతే 84.8 లక్షల మందికి, అంటే 84,80,000 మంది రైతులకి ఆ పథకంలోకి తీసుకొని వచ్చి 54,55,000 మంది రైతులకి పంట నష్టపరిహారంగా 5 సంవత్సరాల్లో 7,802 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం అందించింది. అది కూడా ఏంది? బీమా ప్రభుత్వమే చెల్లించి. ఈరోజు బీమా ప్రభుత్వం చెల్లించట్లేదు. రెండోది, వాళ్ళు ఒకవేళ రైతు ఏమన్నా చెల్లించుకొని ఉంటే కూడా పంట నష్టపరిహారం అన్నట్లు. ఇక్కడ 2 పాయింట్లు సరిగా అందట్లేదా? ఒక్క పంటగా లేదు సార్. ఇప్పటివరకు మోందా తుఫాన్ వెళ్ళిపోయి 6 నెలలు డబ్బులు ఇవ్వలేదు. ఈనాడులోనే వాళ్ళే రాసినటువంటి పరిస్థితి. 2 ఇందాక రైతు మీరు ఇందాక లైవ్ లో తీసుకున్నప్పుడు చెప్పారు, ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పల్నాడు జిల్లాలో పత్తికి దాదాపు 2,000 రూపాయలు కట్టాలి ఎకరానికి 1,900 2,000 ఉంది. అలానే చూస్తే ప్రకాశం జిల్లాలో 2,100 ఉంది. ఇక్కడ చూస్తే
మీకు అత్యధికంగా చూస్తే 3,750 రూపాయలు దానిమ్మకు సంబంధించి అనంతపురంలో దానిమ్మ అంటే ఒక రైతు ఏదైతే 3,750 రూపాయలు ప్రీమియం చెల్లించాలి ఒక ఎకరానికంటే, సపోజ్ 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు దాంట్లో చెల్లించాలంటే దాదాపుగా మీకు 17,000 18,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి రైతు చెల్లిస్తాడు ఈరోజు? దాన్ని కూడా ప్రభుత్వం చెల్లించలేకపోతే ఇంకెందుకు ఈ ప్రభుత్వం? మనమేమో ఇప్పటి వరకు 3,66,000 కోట్ల అప్పులు చేసాం, కనీసం ఎకరానికి 1,000-2,000 కూడా రైతుకు మనం ప్రీమియం చెల్లించలేనటువంటి పెట్టారా? బీమా చెల్లించడానికి బదులుగా ఇట్లా మేము హెల్ప్ చేస్తాం రైతులకనే సార్ ఎక్కడ పెట్టారు అసలు? ఇప్పుడు మీరు ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే ఏమొచ్చింది, అసలు ఏ గైడ్ లైన్స్ కూడా ఈ ప్రభుత్వం లేదు. అంతకుముందు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ పంట వేయాలి, ఏం చేయాలనే దాని మీద ఉండేది. ఇప్పుడు చూడండి, మీకు ఏదైతే ఈ ఎలినానా అది ఎలినినో వచ్చింది అనేది దాదాపు 2 సంవత్సరాల నుంచి మనకు తెలుస్తూనే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ముందు జాగ్రత్తగా అయ్యా మీరు వరి వేయొద్దని ముందే చెప్పాలి. ఈ రోజు వరి వేసినప్పుడు పరిస్థితిలో ఆ రైతు ఎకరాన్ని ఇప్పుడు దుక్కి దున్ని నారు పోసి తర్వాత నాట్లు వేసి యూరియా కూడా చల్లి ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అయింది. మరి ఇప్పుడు మీరు వరి వేయొద్దు అంటే ఆల్రెడీ వేసినాక మీరు వేయొద్దని గుర్తుందా? పట్టిసీమ నీళ్ళు వచ్చేసాయని చెప్పి పూజలు చేసిన సందర్భంలో మొత్తం కృష్ణా డెల్టాకంతా నీళ్ళు వచ్చేసినట్టుగా చెప్పారు. ఇప్పుడు ఆయన ఈఎన్సీ నరసింహమూర్తి గారు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, పట్టిసీమ నీళ్లు కూడా పంపింగ్ సరిపోవట్లేదు, కృష్ణా డెల్టాలో కూడా వరి సాగు చేయొద్దని కొన్ని ఏరియాలు. సార్ మీకు ఏలూరు నూజివీడు లాంటి ప్రాంతాల్లోనే ఈ రోజు లేనటువంటి పరిస్థితుల్లో ఇంకెక్కడ వస్తుంది? కృష్ణా డెల్టా కింద ఎక్కడ తెనాలి ఆ ప్రాంతాలకు నీరు ఎక్కడ వెళ్తుంది? ఆ పైనే లేనప్పుడు కింద దిగువ ప్రాంతానికి ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? సో ఇది ఇప్పుడు ఏదో ఒక రోజు ఉంటే దాన్ని వదిలేసామంటే కాదు కదా, ఈ సంవత్సరం పొడుగునా మరి ఎట్లా బయటపడుతుందో. చేతులు మొన్న వర్షాలు పడినాయి, కాస్త ఏమన్నా మేలు జరిగింది? ఏముంటుంది సార్, ఒక రోజు వర్షం పడితే కాదు కదా, దానికి ముందు వాటర్ వస్తేనే కదా మనకు ప్రాజెక్టులో నీళ్ళు వస్తేనే కదా. వచ్చి మళ్ళీ ఎండలు వస్తే కూడా ప్రమాదం. ఇప్పుడు చేతులు అలాగ ఆకులు పట్టుకున్న సామెతగా మొత్తం అంతా అయిపోయినాక ఇప్పుడు రేపు లాస్ట్ డేట్ ఉంది ప్రీమియంకి సంబంధించి. సో బీమా చెల్లిందానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేస్తున్నాడు. ఏది రేపు లాస్ట్ డేట్ ఉన్నాక చేసి మీరు అందరూ బీమాలో చెల్లించాలి అని అంటే ఎవరు చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు? మన స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నాం తప్ప ఎక్కడ కూడా రైతుకు ప్రయోజనం చేకూర్చే అంశం జరగట్లేదు అనేది వాస్తవం. పూర్తిగా రైతు సార్ ఈరోజు ఏ రైతన, పత్తి రైతా, పొగాకు రైతా, లేదంటే అరటి రైతా, లేదంటే వరి వేసిన రైతా, అందరి పరిస్థితి ఈరోజు మామిడి రైతు. ముఖ్యమంత్రి కొనమన్నా చెప్పినా రేట్లు పడిపోయినాయి, ఎంతకంటే దారుణం ఏం లేదు. ఆక్వా రైతులకు సంబంధించి ఆయన 4 రూపాయలు దానికి తగ్గించమంటే రేటు, వాళ్ళు మేము 2 తగ్గిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. పొగాకు కొనుగోలు చేయమన్నాక కొనుగోలు చేయటం తగ్గినటువంటి పరిస్థితి. మరి ఇంకేందండి రైతులకు సంబంధించి ప్రభుత్వం చేసేది? అయ్యా చంద్రబాబు గారు రాజధాని ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల రైతులు ఉంటారు కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించి ఏమాత్రం అవకాశం ఉన్నా బీమా డబ్బు ఏదో మీరే కట్టేస్తే మంచిదని సలహా ఇవ్వటం తప్ప మనం ఏం చేయగలుగుతాం. ఇక మరో అంశంలోకి వెళ్దాం. వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై ఆంక్షలు. పార్టీ నేతల సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్తుంటే అదే తప్పు అంట. ఆయన చంద్రబాబు గారు తప్పు చేసిన వారిని వెనకేసు రావడమే జగన్ పని. ఎంత అన్యాయం అండి చంద్రబాబు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి దాన్ని ఈనాడులో ఫస్ట్ పేలో వేయించుకుంటే ఏంటి ఉపయోగం? ఇవన్నీ పాత విషయాలన్నీ గుర్తు చేసినట్లు అవుతామో మరి మీకు అర్థం కావట్లా. మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ. మరోవైపు ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకుని వృద్ధుడి మృతి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారి జోలికి వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అది తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఇది బాబు చిట్టా అని ఆస్తులు 930 కోట్లు, క్రిమినల్ కేసులు 19 ఉన్నాయట. చంద్రబాబు గారి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా. మరి అప్పలరాజు గారు ఒక కేసులో ఇంకొకటి 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు. రేవంత్ రెడ్డి గారిది పేరు టాప్, సెకండ్ ప్లేస్ చంద్రబాబు గారు కనపడలేదు. శతాధిక అందరికంటే హైయెస్ట్ సీఎం, డబ్బులు ఉన్న సీఎం కర్ణాటక సీఎం గారట. ఓకే, ఇప్పుడు కేసులు తన మీద కూడా ఉన్నాయి కదా. అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్తే తప్పు అయినప్పుడు మరి ఆయన్ని పరామర్శించకూడదు. అట్లాగే తెలుగుదేశంలో చాలామంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు వీళ్ళంతా వెళ్ళి పరామర్శలు చేశారు కదా. చంద్రబాబు గారు కొన్ని చోట్లకి వెళ్ళారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు గురువింద గింజ సామెతలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తే విజయవాడలో ఇదే చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు, ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఒక క్రిమినల్ అతను ఆ సాయికృష్ణ ఇంటికి మీరు ఎట్లా వెళ్తారని చెప్పి, మరి అదే క్రిమినల్ కుటుంబాన్ని నువ్వు సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని ఉండవల్లో పరామర్శించావు. అంతే కదా సార్. ఇప్పుడు జగన్ గారు వెళ్తేనేమో అది నేరం అన్నావు నువ్వు, ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు పిలిపించుకుంటే నేరం కదా మరి. సో ఆ కుటుంబాన్ని ఎలా పిలిపించుకుంటావు? రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు శ్రీకాకుళం సంబంధించినటువంటి అంశంలోనే ఇదే పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు
ఏదైతే మందు దాగి ఏదైతే ఒకరిని చంపేసినటువంటి పరిస్థితిలో మరి ఆ ఎమ్మెల్యే రోడ్ యాక్సిడెంట్ చంపేయటం అనే పదం కాదు, యాక్సిడెంట్ అంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు పెట్టింది అదే కదా సార్, అయ్యిన మీద అన్యాయంగా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసు ఏంది, అదే కేసు పెట్టారు కదా, రోడ్డు ప్రమాదం జరిగిన వాళ్ళ మర్డర్ కేసు అని పెట్టారు. పెట్టినప్పుడు మరి నీ జడ్జి గారు పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు చేసింది అదే కదా, మరి అతని మీద ఎందుకు పెట్టలా? అంతెందుకు నిన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఆయన కారులో ఉన్నాడు ఎమ్మెల్యే కూడా, ఆయన కారు గుద్ది ఒక వృద్ధుడు చనిపోయాడు. ఆయన మీద జగన్ గారు కారులో ఉన్నారని జగన్ గారు కేసు పెట్టారు కదా, రోజు కేసు పెట్టి తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు అక్షంతలు ఎట్లా పెడతారు ఆయన మీద కేసు మీరని చెప్పి. సో రోడ్ యాక్సిడెంట్ కి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఆయన కారులో ఉన్నాడని చెప్పి అందరి మీద పెడతారు, కారులో ఉండాలి అందరి మీద అని చెప్పి. సో మరి ఇప్పుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే మీద కూడా అదే పెట్టాలి కదా. రెండు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం చెప్తాడు, అసలు క్రిమినల్ దగ్గరకు మీరు ఎట్లా వెళ్తారో, అసలు క్రిమినల్ ఎవరు? ఆయన ఒక డాక్టరు, సిదిరి అప్పలరాజు గారు ఆయన డాక్టరు, ప్రజలకు సేవలు అందించి ఆయన డాక్టర్ వృత్తిలో కొనసాగి తర్వాత రాజకీయాలు మెడల్ కూడా తీసుకున్నాడు. ఆయన మెడల్ తీసుకున్నాడు. సో మెడల్ తీసుకోవడం పాటు ఆ ప్రాంతంలో అనేక మందికి సేవలు అందించినటువంటి వ్యక్తి. సో ఆయన మీద ఎక్కడ ఆరోపణలు లేవు. వాళ్ళ కొడుకు ఏదో యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి, అది కూడా రుజువు కాల. కానీ ఈయన్ని ఆ కేసులో మీరు అన్యాయంగా ఇరికిచ్చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళ కుటుంబాలకి వెళ్ళటం అనేది నైతిక బాధ్యత. దాన్ని మీరు ఎందుకు వెళ్తున్నారని క్వశ్చన్ చేసినప్పుడు మరి మీరు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు బెల్లంకొండ ఇంటికి వెళ్లకుండా బాలకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళి బాలకృష్ణకి ఈ రోజు 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చారు? అంటే ఒకళ్ళని చంపేశాడనే ఆరోపణలు ఉన్న బాలకృష్ణకి ఆయనకి ఇచ్చిన సర్టిఫికేట్ మీద చాలా విమర్శలు ఉన్నాయి కదా, అది మెంటల్ సర్టిఫికేట్ అనేది అందరికి తెలుసు. రెండు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ కేసు 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తంగా 19 కేసులు, 32 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదైతే 10 నేరపూరిత కుట్ర కేసులు, 5 క్రిమినల్ నమ్మక ద్రోహం కేసులు, 4 చీటింగ్ కేసులు, 3 విద్వేషాలు రెచ్చగొట్టడం కేసులు, 2 హత్యాయత్నం కేసులు. మరి నీ మీద 2 హత్యాయత్నం కేసులు అంటే మరి నువ్వు కూడా క్రిమినల్ కింద లెక్కే కదా. ఏడీఆర్ రిపోర్టు, నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్టులో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు నువ్వు నెంబర్ 2 ప్లేస్లో ఉన్నావు భారతదేశంలోనే. మరి 19 కేసులు ఉన్నాయి. నీ క్యాబినెట్లో 22 మంది మంత్రుల మీద కేసులు ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే నీ ఎమ్మెల్యేలు 135 మందిలో 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 82 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి ఇలా అందరికీ నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసి ఈ రోజు నువ్వు నీతి వ్యాఖ్యలు మాట్లాడితే ఆయన అంటాం ఒక ఎత్తు, ఈనాడు వాళ్ళు ఫస్ట్ ఫెయిల్ పరవటం ఇంకో ఎత్తు. మరి అన్యాయం అనిపిస్తుంది, ఎట్లా ఇట్లా అయిపోయింది. ఈనాడు పత్రికనే రామోజీరావు కంటే కిరణ్ ఇంకా దారుణంగా తయారాడు వాస్తవంగా చెప్పాలంటే. ఆయన బాధ రామోజీరావు ఒక 99% ఏదైతే అన్యాయంగా రాస్తే ఈయన అసలు 100% దాటి ఇంకా ఎక్స్ట్రా రాస్తా ఉన్నాడు. సో ఆ పత్రికలకు ఇంక విలువ ఉంది. ఆల్రెడీ వాళ్ళ రేటింగ్ తగ్గిపోయినటువంటి పరిస్థితులు వాళ్ళే పేపర్లు యాడ్ చేసుకుంటున్నారు కదా, మా పేపర్ ప్రకటనలు ఎక్కడ కట్ చేయొద్దు మీరు, మా పేపర్ ప్రకటనలు ఎక్కడ వాడొద్దు మీరు. మీరు రోజు ఈనాడులో మీరు చూస్తే ఈ పేపర్ ఎక్కడ వాడొద్దంట. ఎందుకు వాడకూడదు? మీరు నిజాయితీగా వార్తలు రాస్తే 10 మందికి షేర్ చేయమని చెప్పాలి కదా, మరి ఎందుకు వాడొద్దని చెబుతున్నారు? అదొక పాయింట్. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇలా పార్టీలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర మీద ఆ రోజు హత్యాయత్నం కేసు ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గోడకు దూకి వెళ్ళిపోవటం, ఎక్కడో ఆయన పట్టుకుంది. మరి ఎట్లా ఇది? 2 రౌడీ షీటర్ తోట చంద్రయ్య వాళ్ళ కొడుకును ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఇంతకంటే దుర్మార్గం తమిళనాడులో క్యాన్సిల్ చేసింది. ఇక్కడ కూడా కోర్టుకి వెళ్తే యాక్సిడెంట్ లో చనిపోయిన కరూరు దానికి సంబంధించిన దాంట్లో. సో ఇప్పుడు మరి నువ్వు ఎట్టిచ్చావు రౌడీ షీటర్ల కొడుకులకేమో నువ్వు డైరెక్ట్ గా ఇస్తావు. నీ పార్టీ రౌడీ షీటర్ అతను ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి, దానికి వెళ్ళి నువ్వు పాటలు మోస్తావు, రౌడీ షీటర్లు పాటలు మోస్తావు నువ్వు వెళ్ళి. తగదా 2 తెలుగుదేశం వర్గాలు నువ్వేమో ఇక్కడ చేసేవన్నీ ఏమో ఇట్లాంటి పనులు, మళ్ళీ నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లు ఏమో విరుద్ధంగా ఇస్తే ప్రజలు ఎవరు నమ్మడానికి అమాయకులు కాదు. జనం అంత స్థాయిలో వస్తున్నారని సరికి భయపడుతున్నట్ల జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రావడం మీద ఉలిక్కిపడి ఇట్లా జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రావటం ఒక పాయింట్. రెండోది జగన్ గారు ఎక్కడున్నారో తెలుసుకొని కూడా జనాలు తన సమస్యలు చెప్పడానికి రావటం రెండో పాయింట్. నిన్న కూడా డాక్యుమెంట్ రైటర్లు ఏంటి, ఆక్వా రైతులు ఏంటి, లేదంటే పొగాకు రైతులు ఏంటి, మామిడి రైతులు ఏంటి, లేదా తెలుగుదేశంలో బాధితులు ఏంటి, లేదంటే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి ఏదైతే బాధితులు అయితే వాళ్ళ దగ్గర జగన్ గారు వెళ్ళటం ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు జగన్ గారు వస్తేనే మళ్ళీ మనకు న్యాయం జరిగిద్ది అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళారనేది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. అర్థమైంది. అందుకనే కదా సార్ డయాస్ పంచుకుంటేనే ఓర్చుకోలేకపోతుంటే. అది వైసీపీ వాళ్ళు పెట్టింది కాదు, మళ్ళీ అది దాసరావు అనే కాపు సంఘాలకు సంబంధించినటువంటి ఆయన అధ్యక్షుడు పెట్టినటువంటి దానికి
దాంట్లో అందరూ వెళ్ళారు. అవును. వెళ్ళిన దానికి సంబంధించి జ్యోతి నెహ్రూ దాని వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళలేదు? జ్యోతి నెహ్రూ, వంగవీటి రాధా వీళ్ళు కూడా వెళ్ళారంట కదా రాజమండ్రిలో. అదైతే బొత్స గారితో వీళ్ళతో బాగా మాట్లాడుకున్నారు. అది జక్కంపూడి రాజా గారు పెట్టింది, వైసీపీ పెట్టింది దానికి. మరి దాని మీద బోండా మా మంత్రి పదవి అడగకుండా ఉండడం కోసం ఇట్లా ఎదురుదాడి చేసి ఉంటారా? ఇంకొకటి సార్, మరి ఇక్కడ ఇదే అంశం వచ్చినప్పుడు కేసినేని చిన్ని కూతురు స్నిగ్ధ ఆ అమ్మాయి ఫేస్బుక్ లో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆమె ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి, మరి ఎందుకు మీరు కేసినేని చిన్నిని పిలిచి ఎట్లా మీ కూతురు పెట్టిద్దని అడగలేదు? సో ఓవరాల్ గా జనంలో వస్తున్న మార్పు చూసే భయపడుతున్నట్లు శ్రీకాకుళం జిల్లాలో పోలీసు అధికారుల ద్వారా ఆంక్షలు పెట్టించడం కానీ ఇవన్నీ. సార్ వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చూడండి, ఆయన మళ్ళీ జగన్ రాకూడదు, మళ్ళీ జగన్ రాకూడదు, ఇదే పాట తప్ప. ఎందుకంటే జగన్ గారు మళ్ళీ వస్తారని ఆయనకు తెలుసు. అంటే 50 లక్షల ఓట్ల అర్ధరాత్రి పూట పోలేని ఏదో నెక్స్ట్ టైం అట్లా చేయడానికి కుదరదంటారా? సార్ ఒక్కసారి అయితే ప్రజలకి మేనేజ్ చేసి ఏదో విధంగా అధికారంలోకి వచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఈవీఎంల మీద. మళ్ళీ వస్తే ఇప్పుడు మొన్న జంజీ తిరుగుబాటు అట్ట వచ్చిందో మనం చూసాం. బంగ్లాదేశ్, నేపాల్లో నిజంగా వాళ్ళు ఈవీఎంలు మళ్ళీ మేనేజ్ చేస్తే వస్తే ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేయలేరు వాళ్ళు. ఆ విధంగా జంజీ తిరుగుబాటు వెళ్తుంది. అందుకని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేసేటటువంటి అవకాశం ఉండదు నెక్స్ట్ అనే దాని మీద ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రజలు మభ్య పెట్టాలి ఇప్పుడు. అందుకని ఈ విధంగా మాట్లాడతారు. రైట్. తెలగ గారు చెప్పండి, ఏమిటి జగన్ గారి టూర్ అంటేనే ప్రతిసారి ఇదే పెద్ద గొడవ అవుతా ఉంది, ప్రతిసారి వైసీపీ వాళ్ళు ఆందోళన చేయాల్సి వస్తుంది, జనం రాకుండా అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. చంద్రబాబు గారు అయితే నీతి వాక్యాలు చెబుతున్నారు, ఏమిటి ఆయన కలుస్తారా అని. ఈయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, మీకు గుర్తుండే ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు గౌరవ వెంకటరెడ్డి గారిని జైల్లో కలిశారు, కర్నూలులోనూ నంద్యాల కర్నూలు అనుకుంటా, ఆయన ఏదో శిక్ష పడితేనో కలిస్తే అప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడారు. తీరా చూస్తే ఇప్పుడు గౌరవ వెంకటరెడ్డి గారు ఆయన భార్య అంతా ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. మరి అది ఎట్లా జరుగుతుందో ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత అనేక మందిని తెలుగుదేశం ఈయన కలిశారు, అట్లాగే ఆయన కుమారుడు కూడా కలిసి ఉండొచ్చు. సో అదేదో తప్పు అన్నట్లుగా ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు? తిలకన్న మాట్లాడే ముందు ఒక మాట, ఇప్పుడు ఇదే నారా లోకేష్ ఏం చెప్పాడు, మీరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే మీ మీద మీకు అన్ని పదవులు ఇస్తామని చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎక్కువ కేసులు నాలుగు మీద ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెబుతున్నారుగా, పోలీస్ ఆఫీసర్లు ఎవరు తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసిన కేసు పెట్టొద్దని ఆయనే చెబుతున్నారు. మన అవనగంట పోయి రైట్. తెలక గారు చెప్పండి, ఎందుకు జగన్ అంటే అంత భయం ఏర్పడిందా? మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి తిలక్ గారు. తిలక్ గారు మీ వాయిస్ రావట్లా, మ్యూట్లో పడింది, ఒకసారి చెక్ చేయరా? మ్యూట్లో ఉన్నారు తిలక్ గారు. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి దీంట్లో. ఒకటి, పార్టీ అధ్యక్షుడు వెళ్ళి వాళ్ళ నాయకులను కార్యకర్తలను పరామర్శించడం. 2, పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించేప్పుడు వచ్చే జనం. ఈ 2 ఆస్పెక్ట్స్ చూసినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి తమ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టాలి ఈ రాష్ట్రంలో, అందులో ఇది కూడా కొంత ఆ పార్ట్ ఉంది. యాక్సిడెంట్ చేసిన కొడుకు అయితే తండ్రి మీద కేసు ఎలా పెడతారు, అది కూడా యాక్సిడెంట్ కేసు కూడా కాదు. సరే, ఈ ఏమవుతుందంటే జైలుకి వెళ్ళి పరామర్శించడం వలన వాళ్ళకేం శిక్ష, ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడకుండా ఉండదు. కార్యకర్తలకి, నాయకులకి పార్టీ అధ్యక్షుడి హోదాలో భరోసా ఇచ్చినట్టు వాళ్ళకు ధైర్యం, మా నాయకుడు మా వెంట ఉన్నాడని ఆ మెసేజ్ వెళుతుంది. ఆ మెసేజ్ వెళ్లకుండా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. 1. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్తే రావట్లేదు. ఇది మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం ఉంటుంది. 5 సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎలా ఉండిపోయారు, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎలా ఉండిపోయారు, 14 ఏళ్ళు 18 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ మీరు ఎందుకు ఆ స్థానం సంపాదించుకోలేకపోయారు అనే ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి జనం వస్తున్నారు, మీరు పత్తి విత్తనాలు వేసి వరి పంట పంటలేదంటే ఎట్లాగండి చంద్రబాబు నాయుడు గారు? జనం రావాలంటే వాళ్ళకి మంచి పనులు చేయాలి, మీరు వాళ్ళ మంచి పనులు చేయరు. చేయకుండా నాకు జనం రావాలి, మీరు జగన్ వెంట ఎందుకు వెళ్తున్నారు? మీరు పోలీసులు ఎల్లకాలం ఉంటారా? మీరు పోలీసులు లేకపోతే పరిపాలన చేయలేరా? పోలీసులు లేకపోతే రాజకీయ పార్టీ నడపలేరా? ఇదేనా ఇక మీరు ఎల్లకాలం చేయగలిగింది? పోలీసులు ఎంతమంది ఉన్నా జనజీవి ఉద్యమాలు ఎలా వస్తున్నాయో గమనించి అది ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని మీరు ఆ ముందడుగు అడుగు వేయాలి తప్ప పోలీసులు విన్నారమ వెనకాల కేసులు పెడతామంటే కేసులకు భయపడే పరిస్థితి లేదని 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ మీద జరిగిన
వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చారో మీరు గమనిస్తే వాళ్ళు అంటే ఆ పాయింట్ ప్రస్తావించారు కాబట్టి తిలక్ గారు దీని గురించి కూడా మాట్లాడండి. ఆ పాయింట్ ప్రస్తావించారు కాబట్టి మెగా డిఎస్సి స్కామ్ పై జంజీ వార్ యువత సన్నద్ధమవుతున్నట్లుగా కనపడుతోందా? మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతిని ఏకంగా నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్నారు. సో ఈ పరిస్థితిలో జనంలో తిరుగుబాటు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకత పెరిగి ఆ రకమైనటువంటి ఆందోళనకి జనం సిద్ధమయ్యే పరిస్థితి వచ్చిందంటారా? కేసీఆర్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ వెంటనే స్పందించిన ఎన్నికల సమయంలో తప్ప. కానీ రాజకీయ పార్టీగా ఓ ప్రతిపక్షంలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద 2 సంవత్సరాలుగా హత్యలు, కేసులు, దాడులు, దౌర్జన్యాలు ఇన్ని జరుగుతున్న, ఆర్థికంగా నష్టపరచడం ఇన్ని జరుగుతున్నా కానీ రోడ్ల మీదకి వచ్చారంటే 2 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఖాతరు చేయట్లేదు. ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని దించాల్సిందని వాళ్ళ కార్యకర్తల పట్టు పెరిగింది. ఆ పట్టుదల పెరిగింది కాబట్టి మీరు భయపడుతున్నారనేది అర్థమవుతుంది. 2, మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు ఇంటింటికి వెళ్ళమని. ఎంత సక్సెస్ అవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చారు, మీరు ఇంటింటికి వెళ్ళటాకే భయపడతారు. అందులో కంపారిజన్ వస్తుంది. 2వది, ఇక డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో అవకతవకలు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానిలో ప్రైమ్ ఆఫీసీ ఉంది. ఆ ప్రైమ్ ఆఫీసీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి హైకోర్టు ఎంక్వైరీ చేయమంటాయి. వాడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు, మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు సక్రమంగా చేయకపోతే సిబిఐకి ఇస్తారేమో. అందువల్ల ప్రైమ్ ఆఫీసీ ఉన్న కేసుల్లో మీరు రోడ్డు మీద ఛాలెంజ్ చేశాను, సవాల్ ఇచ్చినాను, మీసం తిప్పాను, తొడగొట్టాను, జగన్మోహన్ రెడ్డి రావట్లేదు అని అంటే కుదరదు. సాక్ష్యాధారాలు పక్కాగా చూపించారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, 1-2 మాటలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, కొన్ని మార్పులు చేసి ఆటలకు సంబంధించి పెట్టారు. పెడితే దాంట్లో బ్రిడ్జ్ అనేది గేమ్ వేక ముక్కలతో ఆడేది కాదని తెలియని మంత్రి ఆయన మంత్రి పదవి గర్భుడుగా ఉంటాడా? ఏ రకంగా చెప్తారని? బ్రిడ్జ్ అనేది పేక ముక్కలతో ఆడేది కాదని మీరు గవర్నమెంట్ జీవో ఇచ్చిందంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నైతిక అర్హత ఉందా? అదొన్నది. అట్లాగే మెరిట్ లిస్ట్ ఒకటి పెట్టి ఆ నవీన్ అతని పేరు తీసేసి మళ్ళీ ఇంకొక లిస్ట్ పెట్టారు. ఆ నవీన్ ఎందుకు తీశారు? దానికి జవాబు చెప్పారు. అందువల్ల ప్రైమ్ ఆఫీసీ ఉంది. ఈ కేసు సిబిఐకి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే న్యాయం ఉంటుంది. అవి జరగాలంటే యువత సీరియస్ గానే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందేమో అనుకోవాలి తిలక్ గారు. రైట్, వాళ్ళే చేయకపోతే వాళ్ళే ప్రభుత్వం ఏ చర్య టీడీపీ ఎమ్మెల్యేనే చెబుతున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని, ఏసీబీలో కూడా అవినీతి అని ఆయనే ఘాటుగా విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు మీకు మాట చెప్తాను ఈ సందర్భంలోనే, అవినీతి అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి విశాఖపట్నం ఏరియాలో పంచదార కొండ ఏదో మామూలుగా పవన్ కళ్యాణ్ గారు క్యాన్సిల్ చేశారు, అది ఇదని వచ్చింది. అందరితో అయిపోయిందా? అసలు దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా ఉండగా ఆయనకి తెలియకుండా పర్యావరణ అనుమతులు ఎవరిచ్చారు? ఆ శాఖలో జోక్యం చేసుకుని లోకేష్ గారు ఇప్పించారా? ఇది బయటికి రావాలి కదా. అవును, ఎట్లా ఇచ్చారు మంత్రి తెలియకుండా? ఆ అనుమతులు సడన్ గా క్యాన్సిల్ చేయడం ఏంటి? దీని వెనకాలంలో కుంభకోణం ఏంటి? రైట్, 30% ఒక వదంతి బయటకు వచ్చింది. దాంట్లో నిజమెంత? అందువల్ల అవినీతి అనేది ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉంది. దీంట్లో ఇంకొక మాట కూడా చెప్తానండి ఈ సందర్భంలోనే. ఇప్పుడు ఎమ్మెల్యేలు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రచారం ముమ్మరుగా జరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలను కూడా ఖాతరు చేయట్లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు లోకేష్ గారు. సో మెజారిటీ ఎమ్మెల్యేలలో మెజారిటీ అంటే ఒక ఫిగర్ కూడా బయటకు వచ్చింది. 67 మంది ఎమ్మెల్యేలలో లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒక మాజీ తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వీళ్ళందరి అభిప్రాయాలు మొబలైజ్ చేస్తున్నారని వస్తున్న సమాచారం. మరి లోకేష్ గారితో తగాదా, సీనియర్లతో తగాదా, ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఉండవు అంటే కాదు. ఇక్కడ పాయింట్ ఉంది కదా తిలక్ గారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు బయటికి చెప్తారా లేదా అనేది ఒక ఇష్యూ, చెప్పే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న తర్వాత లోకేష్ గారికి ఎదురే ఉంది. చంద్రబాబు గారే ఆయనకి ఆల్మోస్ట్ అప్పచెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతుంది కదా. అది మొత్తం
ఈయనే చేస్తున్నారండి కదా బాధ్యతలని ఆయన అప్పటికప్పుడు షాడో సీఎం. లోకేష్ గారు మిగతా మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకుని ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఈ ఆర్డర్ ఎట్లా ఇచ్చారు? ఓకే, అంటే లేదు ఆయన ఆయన స్వయంగా ఇచ్చారంటారా? మరి ఎందుకు క్యాన్సిల్ చేశారు? అప్పుడు జ్వరం రెండింటికి సమాధానం రావాలి కదా. రైట్, ఓకే. ఏంటి నిజంగానే ఘాటుగా మాట్లాడినటువంటి హెడ్డింగ్, నేను మొత్తం లోపల వెళ్ళలేదు కానీ చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి, ప్రజల్లో తిరుగుబాటు రావాలి, టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి కీలక వ్యాఖ్యలని రాశారు. అంటే దీన్ని బట్టి జంజీకి వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నట్టు అనుకోవాలా? సార్ ఇక్కడ క్లియర్గా ఆయన ఏం చెప్పి విచ్చలవిడిగా బెట్టింగ్ మట్కా ప్రొద్దుటూరు ఏరియాలో పొద్దుటూరు ఏరియాలో అని చెప్పాడు. ఇదే పొద్దుటూరు ఏరియా కాదు సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీకు చూస్తే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 15-20 చోట్ల పెట్టారు ఈ పేకాట క్లబ్లు అనేది. అంతేందుకు మా వేమూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు పేకాట క్లబ్లు సిఏల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి డైరెక్ట్ గా. నిజంగానా? జోక్ కాదు సార్, చేస్తారేమో కానీ సిఐల పర్యవేక్షణలో నడుస్తున్నాయి అక్కడ, డైరెక్ట్ గా సిఐ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చున్నారు, పోలీసులకు దీంట్లో వాటాలు వెళ్తున్నాయి, డిఎస్పీ స్థాయి అధికారుల దాకా ఈ పేకాట క్లబ్లకి వీళ్ళందరూ కారణం అని. ఈరోజు పేకాట ఒకటే కాదు సార్, పేకాట నడుస్తుంది, మట్కా గుట్కా, ఏదైతే ఇసుక అక్రమంగా ఇసుక దోవకాలు, మట్టి బొసక, ఏదైతే అక్రమంగా మద్యం, ఒకటిగా సార్ చికెన్ షాపుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆలగడ్డ ఎమ్మెల్యే డైరెక్ట్ అహోబిలం ఇష్యూలో కూడా ఎమ్మెల్యే గారిని, ఆలగడ్డ ఎమ్మెల్యే గారిని ఏదో అధిష్టానం రమ్మందని చెప్పి ఏం చేస్తారు సార్? పిలిచి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వరదరాజుని పిలిచేది అమ్మందా తెలుగుదేశం పార్టీకి? వరదరాజుని పిలిచి 3-man కమిటీ 5-man కమిటీ వేసి నువ్వు ఎట్ట మాట్లాడతావని అడిగే ధైర్యం? ఇంత పెద్ద వార్త ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇంత పెద్ద వార్త వచ్చిన తర్వాత ఇంకా పిలవాల్సిన అవసరం ఉంది సార్. కొలికిపూడి శ్రీనివాసే కేసీఆర్ మీద డైరెక్ట్ గా గంజాయి అమ్మిస్తున్నాడు అని చెప్పి ఆరోపణ చేస్తే ఏం చేస్తున్నారు? ఎంపీ గారు కూడా ఆయన మీద చేశాడుగా, ఎమ్మెల్యే గారు. సార్ ఏం చేశారు? కనీసం మరి మీరు ఏసీ నిజంగా జరుగుతుందా లేదా అనేది ప్రభుత్వం డైరెక్ట్ గా మీకు 99 పైసలకు భూములు ఇచ్చి ఇక్కడ 25 కోట్లు 30 కోట్లు ఎకరానికి నొక్కేస్తుంటే ఇంకా అంతకంటే దారుణమే ఉంటుంది సార్. ఆఖరికి బోండామానే ఏదో చేయాలని చూసారులే కానీ అది కూడా తెగేదాకా లాగితే ఇబ్బంది అని మళ్ళీ ఏదో సైలెంట్ అయినట్టున్నారు. వ్యతిరేకత కూడా వీళ్ళు పరిగణలో తీసుకోకుండా క్లియర్ గా వాళ్ళ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిసే ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి ఎందుకంటే వాళ్ళకి ముందు ఏం చెప్పాడు, మీకు ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే ఎంత డబ్బులు ఇవ్వాలి, తర్వాత సంపాదించుకోవడానికి పూర్తి లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమని క్వశ్చన్ చేస్తారు నారా లోకేష్? మీరే కదా ఎన్నికల ముందుకు మాకు చెప్పింది సంపాదించుకోవడానికి పర్మిషన్ ఇస్తామని. ఇప్పుడు మేము సంపాదించుకుంటే ఎట్టడ్డు పడతామని అడుగుతారు కదా వాళ్ళు. సో అదే ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. రైట్. పెట్టుబడుల అంశంలో కూటమి ప్రభుత్వానికి టాటా సన్స్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 7,000 కోట్లు సుమారుగా పెట్టుబడి పెడతామని చెప్పి ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిషా బెటర్ అని అక్కడికి వెళ్ళినట్లుంది, లేదా వారికి ఏమి అడ్వాంటేజ్. టాటా పవర్ పిక్స్ ఒడిషా ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 10 GW ఇన్గాట్ ప్లాంట్ అంట. ఏంటి టాటా ఎందుకు వెళ్ళిపోతుంది మరి? వాళ్ళని తరిమేశారని ప్రచారం చేస్తుంటారు కదా వేరే రాష్ట్రంలో ఏ కంపెనీ పెట్టినా. ఇప్పుడు కూడా ఏమనుకోవాలి మరి ఇప్పుడు దీన్ని? ఇప్పుడు టాటాకి బహిరంగ క్షమాపణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నారా లోకేష్ చెబుతాడు. ఎందుకంటే మొన్న వాళ్ళు అమర్ రాజా వాళ్ళు పక్కన అంటే అమర్ రాజా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవాలి, కొత్తగా వేరే ప్లాంట్ ని తెలంగాణలో పెట్టుకున్నారు. రేపు తెలంగాణలో పెట్ట తమిళనాడులో కూడా పెట్టుకోవచ్చు. కానీ వెళ్ళిపోతుందని ప్రచారం చేశారు కదా ఆ రోజు. అంతే సార్, కియా వెళ్ళిపోతుందని ప్రచారం చేశాడు అంతకుముందు పార్లమెంట్ సాక్షిగా. మరి ఈరోజు టాటా వెళ్ళిపోయింది. అదేవిధంగా చూస్తే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 4 ప్రాజెక్టులు కీలకమైనటువంటి వెళ్ళిపోయినాయి. ఏంది ఒక్కొక్కటి చూస్తే హిందుస్థాన్ కోకోకోలా 2024లోనే భూములు కేటాయిస్తే మీ భూములు వద్దు మీ రాష్ట్రం వద్దని దండం పెట్టి మళ్ళీ భూములు వెనక్కి ఇచ్చి వెళ్ళిపోయింది. ఎప్పుడు మొన్న ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చింది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అలానే చూస్తే మీరు జిన్ఫ్రా అనేటటువంటి కంపెనీ, జూపిటర్ అనేటువంటి కంపెనీ, ఏదైతే ఈ కోకోకోలా ఇలాంటివన్నీ మొత్తం 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వెనక్కి వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఓదరగొట్టే ప్రచారం ఏంటి? 20 నెలలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, 22 నెలలు 22 లక్షల ఉద్యోగాలు, 22 లక్షల కోట్ల పెట్టుబడులు. మరి ఇక్కడ చూస్తే 7,000 కోట్లు తేల్చేసింది కదా. కాదు కదా, 6,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు. రెండు ఇండస్ట్రీస్ వచ్చినాయి ఓవరాల్ గా 2 ఇండస్ట్రీస్ కి సంబంధించి 10 ఇండస్ట్రీల్లో 2 అనేది గ్రౌండ్ అయినాయి. ఈ 10 గ్రౌండ్ అయితే 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 20,000 మందికి ఉద్యోగాలు వాళ్ళు చెప్పింది ఓవరాల్ గా. ఏది గ్రౌండ్ అయితే వీళ్ళేమో 23 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు ఆల్రెడీ మీరు భూములు కేటాయించినాక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాక మేము ఇంకా రియాక్ట్ అయినట్లేరు కదా లోకేష్ గారు. ఎందుకు రియాక్ట్ అవుతారు సార్? పక్కన అయితే క్రెడిట్ కొట్టేయడానికి రెడీగా ఉంటారు కానీ వెళ్ళిపోతే ఎందుకు రియాక్ట్ అవుతారు? ఎందుకో మొత్తం మీద ఇటువంటి వాటిని
ఆపగలిగితే లోకేష్కి బాగానే చేశాడనే ఫీలింగ్ వస్తుంది. మరి వాళ్ళు ఒడిషా ఎందుకు నాకు తెలిసి అంటే ఇక నుంచి అయినా వైసీపీ తరిమేసిందని అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటే బెటర్. ఎందుకంటే ఈ గుర్తుకు వస్తాయి కదా, మరి మీరు టాటా వాళ్ళని తరిమేశారా అని అడుగుతారు కదా. కుక్క తోక వంకరలాగా ఈ ప్రభుత్వం అట్టానే ప్రచారం చేస్తానే ఉంటుంది. కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ వస్తుందని చెప్పి మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు. పరదాల మాటన విధ్వంసం, సింహాచలం కొండల్ని ఎట్లా ధ్వంసం చేస్తున్నారు, ఇందాక వీడియో కూడా చూసాం కదా. కట్టు తప్పితే కఠిన చర్యలేనంట. బోండా ఉమ్మ గారికి హెచ్చరిక జారీ చేశారా ఏంటిది? బోండా ఉమ్మ వివరణతో అధిష్టానం సంతృప్తి చెందిందంట. బట్ ఈ మాట హెచ్చరించారంట బోండా ఉమ్మ గారిని. బహుశా రాష్ట్రంలో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు కృషి చేస్తారట. కారుమూరికి సుప్రీంకోర్టులో చుక్కెదరట ప్రముఖంగా వేసుకున్నారు. ఆ ప్రాజెక్టుల విలువ 17,883 కోట్లు. ఒకటిన విమానాశ్రయంతో పాటు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారట. మరి ఈ లెక్కలు ఇవన్నీ చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పరిశ్రమలు వచ్చేసినట్టు, లక్షల ఉద్యోగాలు వచ్చేసినట్టు కనపడుతుంది. తీరా చూస్తేనేమో కేంద్ర ప్రభుత్వం ఏమో తుస్సుమనిపిస్తూ ఉంది. మరి ఇక అట్లాగే ఈ తర్వాత చంద్రబాబును హింసించాలని వైకాపా నేతలు నా గురించి అసెంబ్లీలో ఎందుకో గౌరవనీయురాలు మన భువనేశ్వర్ గారు కూడా ఈ అనవసరమైన రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ముమ్మాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత జగన్దేనని ధర్మాన గారు చాలా స్పష్టంగా ఆధారసహితంగా చెప్పారు. ఉచిత బీమా పంట పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పి నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అగ్రికల్చర్ విభాగం చూసి ఆయన డిమాండ్ చేశారు. మనోళ్ల కోసం నిబంధనలు మార్చేద్దాం. ఓపీడబ్ల్యూ టెండర్ల కోతలు అర్హతల్లో కోత ఈ ఎలక్ట్రిసిటీ పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి. పొగాకు ధర లేక రైతన్నల పోరుబాట. నిన్న ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారి మీద కూడా కూర్చున్నారు. ద్రౌపదికి కృష్ణుడిలా మా కుటుంబానికి ప్రజలే దేవుళ్ళు. కౌరవులు ద్రౌపదిని పరాభవించినట్లు అసెంబ్లీలో వైసీపీ నన్ను అవమానించింది. అమ్మా ఇటువంటి మాట్లాడుకుంటే బాగుంటుంది తల్లి. ఇంకా ఇప్పుడు ఈ టైంలో అవసరమా ఇటువంటి అన్ని ప్రచారం చేసుకోవటం? మరి ఆవిడంటే గౌరవమే కానీ మరేమో ఈ రాజకీయాల్లో. మరో 15 ఏళ్ళు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం. లోకేష్ గారి వ్యాఖ్య. ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ల జోరు అంటారు. డేటా సెంటర్లతో ప్రమాదాలు జరుగుతాయి, ఏం కొత్త సమస్యలు వస్తాయో అని అంత ఆందోళన చెందుతుంటే మరోవైపు ఇట్లాంటి వార్తలు ప్రముఖంగా ఇస్తున్నారు. రాజధాని అప్పులు రాష్ట్ర ప్రజలపైనే. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు అప్పులు తీర్చే పనిలో పడ్డారట. రుణ చెల్లింపులకు 230 కోట్లు విడుదల చేశారట. ప్రభుత్వం 1600 కోట్ల రుణ సేకరణ చేస్తుందని. రుణ సేకరణ ఈనాడు వాళ్ళ లెక్క. అప్పుడైతేనేమో అప్పులు చెప్ప. మహాకవి గురదాడు ఈ రోజుల్లో ఉంటే బాబు తీరును చూసి రాష్ట్రం అంటే 29 గ్రామాలు కాదోయ్, రాష్ట్రం అంటే 26 జిల్లాలో అని మరో 2 వ్యాఖ్యలు రాసి ఉండేవారని సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. తిలక్ గారు చెప్పండి, రాజధాని ఇష్యూలో ఈ అప్పుల వ్యవహారం చాలా విమర్శలకు గురవుతోంది కదా. అసలు అంతకుముందు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు, ఇవన్నీ అన్నారు. కేసరి గారు ఇందాక ఒక మీ పర్మిషన్ తో ఇందాక నేను చెప్పిన దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాను. చెప్పండి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా ఉన్నారనేది అందరికీ తెలిసే రహస్యం. అది ఎప్పుడు అనేది ఆగస్టా నవంబరా రకరకాలుగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మాకు ఇష్టం లేదు అనే వారి సంఖ్య, ఆ ఎమ్మెల్యేల సంఖ్య 67కి చేరిందని బయటకు వస్తున్న సమాచారం. ఇది జనసేన కూడా చేరింది సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీలో లోగడ ప్రముఖంగా ఉన్నటువంటి మాజీ నాయకుడు ఒకరు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నాననే మాట కొంతమంది సీనియర్ జర్నలిస్టుల్ని, కొంతమంది సీనియర్ నాయకుల్ని పిలిచి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ శిబిరం నుంచి వచ్చిన ఫిగరే ఈ 67. లోకేష్ గారు ముఖ్యమంత్రి అవడం మాకు ఇష్టం లేదు, ఆయన ముఖ్యమంత్రి అయితే మేము మీతో ఉంటామని చెప్పారని. ఇది చాలా తీవ్రంగా జరుగుతోంది. ఆగస్టు సంక్షోభం, నవంబర్ వస్తుందా తర్వాత విషయం. దీన్ని ఏం పట్టించుకోకుండా ఎమ్మెల్యేని బెదిరించి లొంగ తీసుకోవడం కోసం బోండా ఉమ్మ ఇష్యూని ఉపయోగించుకున్నారు. లేకపోతే అది సందర్భం కాదు, బోండా ఉమ్మ చేసింది పెద్ద నేరం కాదు. దాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్యేని బెదిరించడానికి వరుసపెట్టి మొదలుపెట్టారు. ఒక్కొక్క అఖిల ప్రియ గారి మీద వార్నింగ్ ఇచ్చారని, బోండా ఉమ్మ గారికి వార్నింగ్ ఇచ్చారని. మరి మీరు పంచాయతీ చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారి విషయంలో పిలిస్తే ఒక ఎమ్మెల్యే రాలేదు కదా, రానుకోమన్నాడు. ఏం చేయగలిగారు? అందులో చర్యలు ఉండవు. ఇది ఏంటంటే ఎమ్మెల్యేలు బెదిరించడానికి ఉపయోగించుకుంటున్నారు. సరే, మీరు అడిగిన దాన్ని అమరావతికి సంబంధించి అది మొట్టమొదటి నుంచి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, పాడు కాదు.
దోపిడీకి అది కేంద్ర స్థానం. అది ఆ కాంట్రాక్ట్ ఇస్తున్నటువంటి వాటి రేట్లు సిఆర్డీఐ బిల్డింగ్ కి ఎంత ఇచ్చారో అడుగుకి ఖర్చు ఎంత పెట్టారో చెప్పానండి. అన్నిట్లో దోపిడీయే కదా. అందువల్ల ఈ కబుర్లు చెప్పి అమరావతి ఏదో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇంకా కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదు. రెండోది మా విజ్ఞానం జనంలోకి బాగా వెళ్ళిపోయిందని చెప్పి భయపడి ఇది ఇప్పుడు గుంటూరు విజయవాడ కూడా రాజధాని అమరావతి 29 గ్రామాలే కాదు అని చెబుతున్నారు. 29 గ్రామాల్లోనే ఖర్చు ఎందుకు పెడుతున్నారు? దానికి జవాబు లేదు. అందువల్ల వాళ్ళు ఏం చెప్పినా సరే అమరావతి అనేది దోపిడీ కేంద్రంగా నిలుస్తుంది తప్ప మరొకటి కాదు. రైట్, ఓకే. మీరు సార్ ఒకటి క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి దీనికి ఎప్పుడు కూడా కంపారిజన్ ఉండదు. సో ఇప్పుడు మీరు ఆయన ఏం చెప్పాడు, ఈ అమరావతి అనేదాన్ని ముందు మన సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, ఒక్క రూపాయి కూడా మనం దీన్ని ఖర్చు పెట్టేటటువంటి పని లేదు, దాని అంతటా ఎదురు వస్తాయి అన్నారు, దాని అంతటా అది డబ్బులు వచ్చేస్తే ఇది పెద్ద బంగారు బాతు అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, వైట్ ఎలిఫెంట్ అయింది. అది బంగారు బాతు అవ్వలేదు, వైట్ ఎలిఫెంట్ అయింది. ఎందుకు? అదే తెల్లయ్యేందుకు. ఇప్పుడు అంతకుముందు ఈయన అధికారంలో ఉన్నప్పుడు 5,500 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 47,347 కోట్లు అప్పు తెచ్చారు. అంటే ఇప్పటి వరకు అమరావతి పేరుతో 52,887 కోట్ల రూపాయలు అప్పులు ప్రజెంట్ ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు. మరి ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయింది? నిన్న ఏం చెబుతున్నాడు, మళ్ళీ మాట మార్చి అమరావతిలో గుంటూరు విజయవాడ ఉందని చెబుతున్నాడు. విజయవాడ గుంటూరు ముందేమో ఏంటి బుద్ధున్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారా, అదేంటి మావిగన్ అనేది పిచ్చి పదం అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు మీరు అన్నట్టు మావిగన్లో 3 ఉన్నాయి, ఒకటి మచిలీపట్నం, 2 విజయవాడ, 3 గుంటూరు. దీంట్లో నువ్వేమంటావు, ఈ 3 2 ఆల్రెడీ దీంట్లో ఉన్నాయని నువ్వు చెబుతున్నప్పుడు, తాజాగా నువ్వు చెబుతున్నప్పుడు, మరి ఇక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆల్రెడీ బస్ స్టాండ్ ఉంది కదా, ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు లేటింగ్ అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు కడతానంటున్నావు? అంటే ఏం లేదు సార్, ప్రజలందరినీ ఇప్పుడు మభ్యపెట్టాలి. ప్రజలు ఇప్పుడు గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాగా విపరీతంగా చర్చ జరుగుతుంది. ఏంటంటే ఎందుకు మన ప్రాంతం రాజధానిగా పనికిరాదు, ఎందుకు రాజధానిలో దీంట్లో మన కలపట్లేదనే చర్చ జరుగుతుంది. కాబట్టి రేపొద్దున రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి అది పెద్ద గుదిబండగా తయారైద్ది. కాబట్టి ఈ మావిగన్ అనేటటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టింది. కాబట్టి అందుకని ఇప్పుడు రివర్స్లో మాట్లాడుతున్నాడు. సో నేనేమంటున్నాను క్లియర్గా, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అమరావతిలో మీరు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకం. అమరావతిలో మీరు కొత్త నగరాన్ని కట్టి లక్షల కోట్ల అప్పులు తెచ్చి కడతానికి వ్యతిరేకం. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు గుంటూరు విజయవాడని రాజధానిలో ఉండుంటే నువ్వు మళ్ళీ భూములు ఎందుకు సేకరిస్తున్నావు? భూములు సేకరించాల్సిన అవసరం ఏంది? కొత్తగా ఎయిర్పోర్ట్ కడతానన్న అవసరం ఏంది? గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ అయితేనే కదా నీకు రేపొద్దున అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్కి అసలు పర్మిషన్ ఇచ్చేది. అసలు మీరు శంకుస్థాపన చేయాలంటేనే దీనికి క్లోజింగ్ లెటర్ ఇవ్వాలి. రేపొద్దున స్టార్ట్ అయ్యేటప్పటికి మేము దీన్ని క్లోజ్ చేసి దీన్ని చేస్తామని లెటర్ ఇస్తేనే అది అందరికి అందుబాటులో ఉన్న ఏరియా, అక్కడికి తీసుకెళ్లి అక్కడ మారుమూల పెడతారట సార్. ఇప్పటికి అంబులెన్స్ రావాలంటే అరగంట నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఎక్కడ ఏది రాజధాని ప్రాంతంలో అంబులెన్స్ రావాలంటే రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి. మనం చూసాం కదా, సోషల్ మీడియా కూడా రోడ్లు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిన అమరావతి రోడ్లు బాగాలేనటువంటి పరిస్థితిలో మరి ఇంకేందుకు కట్టేది రాజధాని ప్రాంతానికి అప్పుల మీద. ఇప్పుడు ఈనాడు వాళ్ళు బోర్డులు రాసేవాళ్ళు రాయటము అసలు 2019లో జగన్ గారు అధికారంలోకి రాగానే హెడ్డింగ్లు పెట్టారు, అసలు గ్యాప్ కూడా ఇవ్వలేదు. మీకు ఏమని పెట్టారు చూడండి, ఇక్కడ మీకు చూస్తే 2019లో అప్పుల కుప్ప అప్పుడే తీరేది. 2019లో అప్పుడే జగన్ గారు అధికారంలోకి వచ్చింది. వచ్చి 2-3 నెలలు కూడా కాకుండానే అప్పుల కుప్పని హెడ్డింగ్ పెట్టారు. మరి అప్పులు ఎవరు చేసినట్టు అట్లా చూడండి. చూస్తే ఆంధ్రాకు అప్పులే శాపం అని, అదేవిధంగా చూస్తే 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందని, శ్రీలంక అయిపోయిందని ఒకరోజు, రాష్ట్రంలో 11 లక్షల కోట్లు అని ఒకరోజు, మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ఏదైతే ఆంధ్ర పేరు ఆ అప్పులు ఆంధ్రగా తయారైంది, ఆంధ్రప్రదేశ్ పేరు అని చెప్పి శ్రీలంక అంటే 4 రెట్లు అప్పు ఎక్కువ ఉందని. మరి ఎవరు అప్పు చేసింది? జగన్. ఆయన ఎవరు మహేంద్రదేవ్ గారిని తీసుకొచ్చి ఆయన తోటి మాట్లాడించడం పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆంధ్రాకు అప్పులే శాపం అంట. మరి ఇప్పుడు వీళ్ళు ఈనాడు వాళ్ళు క్షమాపణ చెప్పక్కర్లేదు ఇటువంటి అబద్ధాలు రాసినందుకు. సార్ వాళ్ళకి కొద్దిగా 6,45,000 అని మళ్ళీ వాళ్ళే రాశారు ఇది నిన్న. అది కేంద్ర ప్రభుత్వం కలిపి గత 16 ఏళ్లలో 12 ఏళ్లలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు వారసత్వంగా వచ్చిన అప్పు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో చేసిన అప్పు, జగన్ గారు 5 ఏళ్లలో చేసిన అప్పు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో చేసిన అప్పు అన్ని కలిపిన 6,5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది. కానీ వీళ్ళేం చెప్పారు, ఒకరోజు 10 లక్షలు సార్, తెల్లారి 11 అయిపోయింది, మళ్ళీ 4 రోజులు అయిపోగానే 14 అయిపోయింది. పురంధేశ్వరి గారు తీసుకెళ్లి నిర్మలా సీతారామన్ గారికి ఒక కంప్లైంట్ ఇస్తారు. పురంధేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాలి కదా. కానీ అసలు అప్పు ఎంత? జగన్ గారు 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కోవిడ్ రాజధాని అప్పు గురించి 3,32,000 కోట్లే. ఏది 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా 3,32,000 కోట్లే. కానీ ఇప్పుడు
25 నెలల్లో 3,63,000 కోట్లు అప్పు అయింది. మరి దానికి చెప్పాలి కదా. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ అదే సంపాదించుకుంటుందని చెప్పేది అంతా ఇప్పుడు అవాస్తవమా లేకపోతే ఏమిటనేది ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే ఈనాడు వాళ్ళు లేదా ఆంధ్రజ్యోతి వాళ్ళు వివరణ ఇవ్వాలి. అయ్యా ఇది ఇంత అప్పు చేసాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఆదాయం వచ్చిందని చెప్పినా సంతోషం. అసలు రాయరు సార్, ఎందుకంటే ఎదురు ఖర్చు పెట్టాల్సిన అమరావతి అనేది రాజధానిగా ఉండాలని డిసైడ్ చేస్తే రామోజీరావు గారికి వాళ్ళు ఎందుకు రాస్తారు ఇప్పుడు. రైట్. తిలక్ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.